గ్యాలెంట్ ఇస్పాత్ బహుశా ఈ పేరు ఈ మధ్య మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తుందేమో. ఎందుకంటే ఈ స్టీల్ కంపెనీ స్టాక్ మార్కెట్లో ఒక సంచలనమే సృష్టించింది. అసలు ఇంత పెద్ద ర్యాలీ వెనుకున్న అసలు కదేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అక్షరాల 64%. అది కేవలం 7 ట్రేడింగ్ రోజుల్లో. ఇది టైపింగ్ మిస్టేక్ కాదు, పక్కా నిజం. సాధారణంగా ఇలాంటి రిటర్న్స్ అస్సలు కనిపించవు. అందుకే మార్కెట్లో అందరి కళ్ళు దీనిమీదే పడ్డాయి. ఇంత అద్భుతమైన పెరుగుదల చూడగానే మనస్సులో వచ్చే మొదటి ప్రశ్న ఇదే: ఇది కేవలం మార్కెట్ ఊపులో జరిగిందా, లేకపోతే కంపెనీ పనితీరులో నిజంగా అంత దమ్ముందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం ర్యాలీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని విషయాలు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఈ స్టీల్ స్టాక్ సునామీ, తరువాత కంపెనీ ఆర్థిక బలం, వాళ్ల పనితీరు, భవిష్యత్ ప్రణాళికలు, ఇంకా చివరగా అసలు విషయమేంటనేది చర్చిద్దాం. ఫస్ట్ పాయింట్: ఈ స్టాక్ చూపించిన పెర్ఫార్మెన్స్. మార్కెట్లో అన్ని డల్లుగా ఒడిదుడుకులతో ఉన్న టైంలో కూడా ఈ స్టాక్ ఒకే రోజులో ఏకంగా 17% పైగా పెరిగింది. ఇది మామూలు విషయం కాదు. అయితే ఇంతలా పెరగాలంటే దాని వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉండి తీరాలి కదా. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలంటే కంపెనీ ఆర్థిక పరిస్థితిలోకి కాస్త లోతుగా వెళ్ళాలి. ఇదిగో ఇక్కడే ఉంది అసలు కిక్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏకంగా 233.55 కోట్ల రూపాయలు, అది ఎస్జీఎస్టీ రీఫండ్గా కంపెనీ అకౌంట్లోకి వచ్చి పడ్డాయి. అంటే ఊహించని ఒక జాక్పాట్ లాంటిదన్నమాట. ఇంత పెద్ద మొత్తం ఒక్కసారిగా చేతికి రావడం అనేది చాలా పెద్ద బూస్ట్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ కంపెనీకి పెద్దగా అప్పులు లేవు. సో ఈ వచ్చిన డబ్బుల్ని పాత అప్పులు తీర్చడానికి వాడాల్సిన పని లేదు. మొత్తం డబ్బుని నేరుగా కంపెనీ ఎదుగుదలకే, విస్తరణకే వాడొచ్చు. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. వాళ్ల మనీ మేనేజ్మెంట్ కూడా చాలా స్మార్ట్గా ఉంది. ఒక పక్క వాళ్ల దగ్గరున్న దాదాపు 300 కోట్ల రూపాయలని ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టి సేఫ్ సైడ్లో ఉన్నారు. మరోపక్క కంపెనీ విస్తరణ కోసం బయట అప్పులు చేయకుండా సొంత డబ్బునే వాడుతున్నారు. దీన్నే పక్కా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు. ఓకే, డబ్బులున్నాయి, అప్పుల్లేవు, అంతా బావుంది. కానీ ఆ డబ్బులతో వాళ్ళేం చేస్తున్నారు? అసలు కంపెనీ పనితీరు ఎలా ఉంది? ఆ ఇంజిన్ ఎలా నడుస్తుందో చూద్దాం పదండి. ఈ నంబర్స్ చూడండి. జస్ట్ లాస్ట్ క్వార్టర్లో, అంటే మార్చి త్రైమాసికంలో పెల్లెట్స్ ప్రొడక్షన్ ఏకంగా 59% పెరిగింది. స్పాంజ్ ఐరన్ అయితే 38%. అంటే మార్కెట్లో వీళ్ల ప్రోడక్ట్స్కి డిమాండ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, వాళ్ల ప్లాన్స్ దాదాపు ఫుల్ కెపాసిటీతో నడుస్తున్నాయి. 91% సామర్థ్య వినియోగం అంటే మాటలు కాదు. అంటే వాళ్ళ దగ్గరున్న ప్రతి రీసోర్స్ని దాదాపుగా పూర్తిగా వాడేస్తున్నారన్నమాట. ఇది వాళ్ళ ఎఫిషియన్సీకి ఒక పెద్ద నిదర్శనం. మార్కెట్లో వాళ్ల పర్ఫార్మెన్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. స్టీల్ అమ్మకాలు 9% పెరిగాయి. వేస్ట్ హీట్ రికవరీ లాంటి కొత్త టెక్నాలజీల వల్ల ఖర్చులు తగ్గి లాభాలు కూడా పెరిగాయి. వీటన్నిటినీ చూసే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కూడా ఈ స్టాక్లో హెవీగా ట్రేడ్ చేస్తున్నారు. ఇదంతా కంపెనీ చెప్పుకోవడమే కాదు, ఇండియా రేటింగ్స్ లాంటి పెద్ద స్వతంత్ర ఏజెన్సీలు కూడా వీళ్ల పనితీరును మెచ్చి పాజిటివ్ అవుట్లుక్ ఇచ్చాయి. అంటే వాళ్ళ ఎదుగుదల కంటిన్యూ అవుతుందని బయట వాళ్ళు కూడా నమ్ముతున్నారన్నమాట. ఓకే, ఇప్పటిదాకా అంతా బాగుంది. మరి ఫ్యూచర్ ఏంటి? అసలు మార్కెట్ ఇంత ఎగ్జైట్ అవ్వడానికి కారణం వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్సే. అవేంటో ఒకసారి చూద్దాం. వాళ్ల భవిష్యత్ ప్లాన్ చాలా స్పష్టంగా, పక్కాగా ఉంది. 1, గోరఖ్పూర్లోని ప్లాంట్ని ఇంకా పెద్దది చేయడం. 2, యూపీ మరియు రాజస్థాన్లలో సొంతంగా గనులను అభివృద్ధి చేసుకోవడం. దీనివల్ల ముడిసరుకు కోసం భవిష్యత్తులో ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. ఈ పనులన్నిటి కోసం వాళ్ళు పెట్టబోయే ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలుసా? సుమారుగా 1500 కోట్ల రూపాయలు. వాళ్ల ఫ్యూచర్ మీద వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ఈ ఒక్క నంబర్ చెబుతోంది. ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. స్టీల్ ఇండస్ట్రీలో పవర్ బిల్లే ఒక పెద్ద తలనొప్పి. దాన్ని తగ్గించుకోవడానికి ఏకంగా 60 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పెడుతున్నారు. దీనివల్ల నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. అంటే లాభాలు డైరెక్ట్గా పెరుగుతాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే దేశ ఆర్థిక పరిస్థితులు కూడా వీళ్ళ కలిసి వస్తున్నాయి. ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. అంటే బిల్డింగులు, రోడ్లు, బ్రిడ్జ్లు, వీటన్నిటికీ కావాల్సింది స్టీలే కదా. సో వీళ్లు తయారు చేసే టీఎంటీ బార్లకి డిమాండ్ మామూలుగా ఉండదు. సరే, ఇప్పటి వరకు చూసినవన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. ఫినాన్షియల్ స్ట్రాంగ్గా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ అదరగొడుతోంది, ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చాలా బాగున్నాయి. అంతా సానుకూలంగానే కనిపిస్తోంది. కానీ ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. సాంకేతిక విశ్లేషణ అంటే టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఈ స్టాక్ ప్రస్తుతం ఓవర్ బాట్ జోన్లో ఉంది. ఇది ఒక ముఖ్యమైన హెచ్చరిక. సింపుల్గా చెప్పాలంటే స్టాక్ ధర పెరగాల్సిన దానికంటే చాలా వేగంగా, చాలా ఎక్కువగా పెరిగిపోయిందని అర్థం. ఆర్ఎస్ఐ లాంటి టెక్నికల్ ఇండికేటర్స్ అన్నీ ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి.
సాధారణంగా ఇలాంటి టైంలో ఒక చిన్న కరెక్షన్ అంటే ధర కొంచెం తగ్గే అవకాశం ఉంటుందని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. సో ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఇదే. ఒకవైపు తిరుగులేని ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, మరోవైపు టెక్నికల్గా రిస్కీగా కనిపిస్తున్న స్టాక్. మరి గ్యాలెంట్ ఇస్పాత్ ప్రయాణం ఇక్కడి నుంచి ఎలా ఉండబోతోంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.